ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పాను కదా వంశీ నాకు బాగా క్లోజ్ అని. చూసారా, నన్ను చూడగానే నువ్వా అని ఎంత హ్యాపీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడో. రండి, మీరు కూర్చోండి. అంత టైం లేదు ఇందు గారు. వంశీతో, అదే మీ వారితో కొంచెం ప్రైవేట్గా మాట్లాడి వెళ్ళిపోతాను. ప్రైవేట్గానా? మా ఫ్రెండ్షిప్లో ప్రైవసీ ఎక్కువ అంకుల్. పోనీ పబ్లిక్గా మాట్లాడుకుందామా వంశీ? అవసరం లేదు, పద వస్తున్నాను. ఒరే ఒరే వంశీ, ఒరే ఆగరా. ఏంటిరా ఆ అమ్మాయి ఏదో తేడాగా కనిపిస్తుంది ఏంట్రా? నానాది మావయ్య, అనవసరంగా మీరు మా ఆయన అనుమానించకండి. ఆయన శ్రీరామచంద్రుడు. అది మీరు వెళ్ళండి. ఏంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? అదే ఒక్కసారి డబ్బుల గురించి గుర్తు చేసి పోదామని వచ్చాను. ఇంకా టైం ఉంది కదా. టైం ఉంది, కానీ నువ్వు ఇవ్వాల్సిన మనీ మారింది. 50 lakhs కాదు, 60 lakhs. ఏంటి అవకాశం దొరికింది కదా అని నీలో ఆశ పెరిగిపోతుందా? నిన్ను కట్టుకోవాలని ఆశపడ్డాను వంశీ, కానీ అవకాశం దొరికింది కదా అని మీ ఆవిడకి విడాకులు ఇవ్వమని అడగట్లేదే. జస్ట్ 10 లక్షలు పెంచమంటున్నాను. ఈ 50 ముందు సెట్ అవని, మిగిలింది తర్వాత చూద్దాం. చూడ్డానికి వాయిదా వేసుకోవడానికి మనం మొగుడు పెళ్ళాలం కాదు వంశీ. నీకు తెలుసా, మీ అంకుల్ శరత్ చంద్ర గారి అటెంప్ట్ మర్డర్ కేస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ నయని గారు డీల్ చేస్తున్నారని? త్వరగా 60 సెటిల్ చేయి. మళ్ళీ వచ్చి 70 అంటే నీకు బాధగా అనిపిస్తుంది. రే వంశీ, ఇలా రా. ఏంట్రా ఏదో గర్ల్ ఫ్రెండ్ తో డిస్కషన్ చేసినట్టు ఎంతసేపు డిస్కషన్ ఏంటి? మావయ్య, మీరు నాకు లేనిపోని అనుమానాలు పెట్టాలనుకుంటున్నారా ఏంటి? చెప్పాను కదా మా ఆయన శ్రీరామచంద్రుడని. నువ్వు ఆగవమ్మా. కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారి ఇలాగా మాట్లాడుకో. పోనీ వాడు ఇప్పుడు దాకా అమ్మాయితో ఏం మాట్లాడాడో అదేనా అడుగు. వాళ్ళ అమ్మకు హార్ట్ ఆపరేషన్ అంటున్నా. డబ్బులుంటే అప్పుగా ఇమ్మని అడగడానికి వచ్చింది. ఓరి ఓరి నీ అమ్మ కడుపు కాల. అది మన కట్టిన డబ్బులు మనకు వచ్చేసాయి, మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని కొంపదీసి ఎవరి దగ్గర నోరు జారావా ఏంది? అబ్బే లేదులే నాన్న, లేవని చెప్పేసి పంపించేశాను. అలాగా అమ్మయ్యా. ఇంద్ర, రాజేంద్ర ఒక్కసారి కదం తొక్కి రంగంలోకి అడుగు పెడితే ఏ కేసైనా తేలాల్సిందే. అబ్బచ్చా, మేడం, నీ అంత మనగాడున్నాడని తెలియక నన్ను ఏసీపీగా ఈ కేసు డీల్ చేయమని ట్రాన్స్ఫర్ చేసింది మన డిపార్ట్మెంట్. మరి నువ్వు తెలుస్తానంటున్నావు కదా, నేను బయలుదేరా? మేడం 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 అంత మాట అనకండి మేడం. ఏదో బిల్డప్గా ఉంటుందని ఓ 2 డైలాగులు వేశాను. కేసు అయితే మీరే చూడాలి, ఎందుకంటే మీరు ఏసీపీ, నేను ఎస్ఐ. పోనీలే, క్యాడర్ అయినా గుర్తు పెట్టుకున్నావు. కాస్త బిల్డప్ కూడా తగ్గిస్తే బాగుంటుంది. సారీ మేడం. లెట్స్ గో. శరత్ చంద్ర గారి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ ఏసీపీ నయని గారు.
నమస్తే అండి. ప్లీజ్ సిట్. ప్లీజ్ మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ కేసులో అసలైన ముద్ద ఎవరు కనిపెట్టాలంటే మీ సపోర్ట్ మాకు కావాలి. మా బావ కళ్ళు కూడా ఎవరికి హాని చేయాలని చూడరు. అలాంటిది మా బావని చంపాలని ఎవరు చూస్తారు? అసలు నాకేం అర్థం కావట్లేదండి. బిజినెస్ లో బయట వాళ్ళందరితో కూడా మా బావ సామరస్యంగానే ఉంటారు. బయట వాళ్లతో సామరస్యంగా ఉంటే మీ బావ ఇంట్లో వాళ్లతో ఎలా ఉండేవారు? ఎలా ఉండడం ఏంటి ఏసీపీ గారు? ఇంట్లో వాళ్ళందరినీ తన ప్రాణంలో చూసుకుంటారు. అందుకే ప్రాణంగా చూసుకునే వాళ్లే ప్రాణం తీయాలని చూశారు. ఏమంటున్నారు ఏసీపీ గారు? ఎస్, అందరినీ పిలవండి. మీరా, కేపీ, శరత్ చంద్ర గారు మీకేమవుతారు? మామయ్య అవుతారు. ఆ రోజు రాత్రి మీరెక్కడున్నారు? అదేంటి మా అబ్బాయిని అనుమానిస్తున్నారు? మీరు చెప్పండి. ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్తో బయట ఉన్నాను. అవునా? మరి గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టు నాకు కనిపించిందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.